సంక్రాంతి సంబరాలు ముగించుకొని ప్రజలు తిరిగి నగర బాట పెట్టారు. సొంతూళ్లలో కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఘనంగా జరుపుకున్న వారు ఇప్పుడు తమ కార్యకలాపాలకు మరియు విద్యా సంస్థలకు వెళ్లేందుకు పట్టణాలకు ప్రయాణం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన జాతీయ రహదారులపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా రాజమండ్రి, విజయవాడ మార్గాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కొనసాగుతుంది. ఇక ఆర్టీసీ బస్సులు, రైళ్ల ప్రయాణికులతో నిండిపోయాయి. రద్దీని తట్టుకోవడానికి ప్రభుత్వాలు ప్రత్యేక బస్సులను నడుపుతున్నప్పటికీ జనం తాకిడి ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల సంఖ్య పెరగడంతో టోల్ గేట్ల వద్ద భారీగా క్యూలు కనిపిస్తున్నాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ వాహనాల తాకిడి వల్ల నిరీక్షణ తప్పడం లేదు. రద్దీని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచేసినట్లు ప్రయాణికులు వాపోతున్నారు. ఇక ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.